అందరికీ శనార్థులోలా చాయ్లు కాఫీలు అయినాయా? ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఇయాల ముచ్చట్లు మాత్రం షురూ చేసేద్దాం. అవును, మీరంతా నౌకరీలు చేస్తారు కదా, రోజు ఆఫీస్కి పోతారు కదా. అవును పోతాం, కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాను అంటారా? ఆగుర్రి చెప్తా జరా. నాకు ఇంకొక ముచ్చట చెప్పుర్రి. ఇప్పుడు మీరు ఆఫీస్కి పోయేటప్పుడు లేట్ అయితే మీ బాస్కి ఏమని చెప్తారు? బస్సు లేట్ అయిందో లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిందో అని అంటారు. ఇక లేదా అంటే రోడ్లు బంద్ ఉన్నాయి అంటారు. ఇంకా కొంతమంది చెప్పే కారణాలు వింటే ఏం చేయాలి గిట్లా సమస్యకే కాదు. అయితే మీకు ఇప్పుడు ఒక విచిత్రమైన వీడియో చూపిస్తా. అందులో మీరేమనుకుంటున్నారో కామెంట్లు కొట్టుర్రి. మరి గీ అన్న పేరు ప్రతీక్ రాయ్. గీన నోయిడాల నౌకరీ చేస్తున్నాడు. ఎప్పట్లాగానే ఆఫీస్కి పోయిండు రెడీ అయ్యి. కానీ బండి షురూ చేస్తేనేమో షురువే అవుతలేదు. ఏమైందా అని చూస్తే బండి సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్నది. దీంతో అది ముందుకు పోతలేదు, నా వెనక్కి జరుగుతలేదు. ఇక పాపం ఇంకా అన్నకి ఏం చేయాలో అర్థం కాలేదు. సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యేదాకా గట్లనే నిలబడి గా సోదంతా వీడియో తీసిండు. ఇక తీసినోడు ఊకున్నాడా, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. ఇక గది ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. ఇక దీన్ని చూసినాక చాలా మంది సాకులు చెప్తారేమో ఆఫీస్కి పోయే ముందు, నా బండికి ఇట్లా అప్డేట్ అవుతుంది అని. ఇక ఇప్పుడు మీకు ముచ్చట చెప్పే ముందు ఒక వీడియో చూపిస్తా. అది చూసినాక ముచ్చట చెప్తా, చూడురి. దేవుడా, గీనేంది గిట్లా స్పైడర్ మ్యాన్ లెక్క కంపార్ట్మెంట్లు వాకుతున్నాడు అని అనుకుంటున్నారా? మరి ఏం చేస్తారు చెప్పుండ్రి. టైం గట్లా నడుస్తున్నది. అసలు ముచ్చట ఏందంటే ట్రైన్ అంతా ఫుల్గా ఉన్నది. బోగిలా నిలబడనీకే గిట్ల జాగబీ లేదు. ఇంకా నడుచుడు అంటారా మస్తు కష్టం అనుకోర్రి. అయితే కర్మగాలి గా అన్నకి గదే టైంలో అర్జెంటుగా వాష్రూమ్ వచ్చిందట. పోదామంటేనేమో ట్రైన్లో జన జాతరని చూసిర్రు కదా, దాటుకుంటూ పోనీకే ఇక ఛాన్సే లేదు. ఇక ఆఖరికి ఏం చెయ్యాలో అర్థం కాక స్పైడర్ మ్యాన్ లెక్క పైకెక్కి పాక్కుంటూ పోయిండు. పోయిండు కానీ ఆఖరికి పొట్ట మాత్రం ఖాళీ చేసిండు. అంతే కదా, మళ్ళీ అల్లుడు వచ్చేదాకా అమ్మ సాగుతుందా? ఇక అన్న భోగిలో బోనికి జాగలేదా నూకుంటే కడుపు గాయగత్తర అవుతుండే. ఇక మీరా చాలా మందికి ఇట్లాంటే పానమే కదా. గరం గరం సాంబార్లో ముంచుకొని కొంచెం చట్నీలు అద్దుకొని తింటుంటూ ఉంటుంది చూడు. అబ్బా, చెప్తుంటేనే నాకు నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి. కానీ ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన వీడియో చూపిస్తా. ఇక గది చూసినాక మీరు ఏమంటారో నాకైతే తెలియదు. చూడుర్రి మీరే. అయ్యయ్యో, గీ అన్నేంది గిట్లా చేస్తున్నాడు? మంచిగున్న ఇడ్లీని సగంకి కోసి దాంట్లో ఏమేమో అడ్డమైన చెత్త నింపి దాన్ని బర్గర్ లాగా తయారు చేసిండు దాన్ని ఆఖరికి. ఇక గిది చూసినాక చాలా మంది దుమ్మెత్తి పోస్తున్నారు. మంచిగున్న ఇడ్లీని సర్వనాశనం చేసిండ్రా నాయన అని తిడుతున్నారు. మరి ఇక అంతే కదా, ఎట్లున్న దాన్ని అట్లుండనిస్తేనే బాగుంటుంది, లేదంటే కడుపు కీకారణ్యం అవుతుంది. ఇక ఇట్లాంటి అడ్డమైన ప్రయోగాలు చేస్తే ఇట్లనే దుమ్మెత్తి పోస్తారు, లేకపోతే ఇంకేం చేస్తారు? మళ్ళీ గివేం పని రా వారి, గుడికి పోయి దేవునికి దండం పెట్టుకోవాలి కానీ గివేం లెక్కలరా అయ్యా. ఏం పుట్టింది దీనికి ఇట్లాంటి ఉందని అనుకుంటుర్రా? నేను చెప్పుడు కాదు, మీరే చూడుర్రి. బిక్కనూరు మండలంలో పోషమ్మ గుడి ఉన్నది. గా గుడిలా గీ అన్న పని చేస్తాడట. అయితే ఏ మాయ రోగం పుట్టిందో ఏమో గుడిలోనే దొంగతనం చేయబోయిండు. రాత్రి ఎవ్వరు లేని పూట హుండీ వలగొట్టి సొమ్ము పట్టుకపోదామని అనుకున్నాడు. అట్లనే హుండీ లోపలికి చెయ్యి పెట్టిండు. ఇక ఖతం, చెయ్యి హుండీలనే ఇరుక్కపోయింది. ఎంత గుంజినా ఇగరాదు అగరాదు. మస్తు దండ్లాడిండు చెయ్యి బయటికి తీయనీకే, కానీ వస్తుందా? రానే రాలేదు. అట్లా దండ్లాడతా పొద్దుమీక అయ్యాయి. ఇక గుడికి వచ్చిన భక్తులు ఈయనని అట్లా చూసేవారికి షాక్ అయ్యి పోలీసు వాళ్ళకి కబురు పెట్టిర్రు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి చెయ్యి బయటికి తీసి అన్నని పోలీస్ ఖానాకు పట్టుకపోయారు. గంతే, మళ్ళా దేవునుండికి కన్నం పెట్టాలని చూస్తే గిట్లనే అవుతుంది. ఇక గివబ్బా ఈ రోజు లొల్లి ముచ్చట్లు. ఇంకా గిట్లాంటి ముచ్చట్ల కోసం చిన్నమ్మ ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి మా తెలుగు నౌ ఛానల్లో. ఇగో లైక్ కొట్టి షేర్ చేసుడు మరవకుర్రి. ఏమంటున్నా, ఉంటాం అలా.